గమ్యం, వేదం, గౌతమిపుత్ర శాతకర్ణి ఇలా వైవిధ్యమైన చిత్రాలు అందించిన క్రిష్ ఇప్పుడు సరైన సక్సెస్ లేక కెరీర్ డౌన్ ఫేజ్ లో ఉన్నారు. బాలయ్యతో ఆదిత్య 999 మూవీ స్టార్ట్ చేస్తారనుకుంటే అనుకోని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 7 హీరోయిన్స్ తో సినిమా చేస్తున్నాడట క్రిష్. ఆయన ఫస్ట్ నుంచి అంతే, రెగ్యులర్ స్టోరీలు చెయ్యరు, కొత్తగా డిఫరెంట్ గా ఉన్న కథలనే ఎంచుకుంటారు. ఇందులో నటించే 7 హీరోయిన్స్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు, కానీ క్రిష్ ప్రస్తుతం ఆ కాస్టింగ్ పనిలోనే ఉన్నారని, ట్రెక్కింగ్ బ్యాక్ డ్రాప్ లో ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ తో ఈ మూవీ ఉంటుందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంతకన్నా వివరాలు బయటకు రాలేదు. అయితే ఈ మూవీ క్రిష్ కి చాలా కీలకం, అందుచేత గట్టిగానే హోంవర్క్ చేస్తున్నారని తెలిసింది. మారిపోతున్న ఆడియన్స్ టేస్ట్లకు తగ్గట్టుగా అప్డేట్ కావడం నిన్నటి దర్శకులకు పెద్ద సవాల్గా మారింది. పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల లాంటి బ్లాక్ బస్టర్ మేకర్లు సైతం నేటి యూత్ ని మెప్పించలేకపోతున్నారు. అయితే క్రిష్ రెగ్యులర్ సినిమాలు తీయరు కాబట్టి రొటీన్ కథలు రాసుకోరు. కానీ 7 హీరోయిన్స్ తో ఏం చెప్పబోతున్నారు, కథ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తిగా మారింది. ఈసారి కొత్త తరహా స్క్రీన్ ప్లే రాసుకున్నారని, త్వరలోనే ఈ మూవీని అనౌన్స్ చేస్తారని టాక్. సక్సెస్ సాధించి మళ్లీ ఫామ్ లోకి రావాలని క్రిష్ తప్పిస్తున్నారు. మరి క్రిష్ ఆశిస్తున్న సక్సెస్ 7 హీరోయిన్లతో తీసే సినిమా అయినా అందిస్తుందేమో చూడాలి.